హలో! ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. మనందరికీ చిన్నప్పణ్నించి బాగా తెలిసిన పంచతంత్రం కథ. అదేనండి, భాసురక సింహం, ఆ తెలివైన కుందేలు కథ. బలం కంటే వ్యూహం ఎంత పవర్ఫుల్ అనేది ఈ కథ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. కేవలం ఒక చిన్న నీతి కథలా కాకుండా ఇందులో దాగి ఉన్న అద్భుతమైన వ్యూహాత్మక నైపుణ్యాన్ని ఇప్పుడు మనం ఒక కొత్త కోణంలో కొంచెం డీప్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఒక్కసారి ఊహించండి, ఒక చిన్న జంతువు అంత భారీ సైజులో ఉన్న ఒక క్రూర మృగాన్ని ఎలా ఓడించగలదు? ఇది వినగానే మనకు ముందుగా వచ్చే డౌట్ ఇదే కదా. కనీసం అడుగు ఎత్తు కూడా లేని ఒక చిన్న ప్రాణి ఆ మొత్తం అడవిని గడగడలాడించిన ఒక రాక్షస మృగాన్ని ఎలా మట్టి కరిపించింది? గుడ్డి కండబలానికి, పదునైన బుద్ధిబలానికి ఈ మధ్య జరిగే ఈ ఆసక్తికరమైన పోరులోకి ఇప్పుడు మనం వెడదాం. ఓకే, ముందుగా అడవిలో అసలీ సంక్షోభం ఎలా మొదలైందో, ఆ భాసురక సింహం సృష్టించిన భీభత్సమేంటో చూద్దాం. ఇక్కడ మీరు ఈ సీన్ గమనిస్తే, దట్టమైన అడవి, ఆ చెట్ల నీడన ఆవరించి ఉన్న ఒక భయానకమైన చీకటి. ఆ చీకటి వాతావరణం అక్కడ ప్రాణభయంతో దాక్కున్న జంతువుల టెన్షన్కి అద్దం పడుతోంది. ఏ క్షణాన ఏ వైపునుంచి మృత్యువు దూసుకొస్తోందో తెలియని ఒక విపరీతమైన ఆందోళన ఆ అడవిలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం చూడండి. కుందేలు, జింక, అడవిపంది, బర్రె ఇవన్నీ ఎప్పుడైనా కల్సుంటాయా? అసలు ఒకదానికొకటి సంబంధమే లేదు. కాని ఆ క్రూరమైన సింహం బారినుంచి ఎలా తప్పించుకోవాలి అనే ఒకే ఒక్క భయం వాటిని ఒకచోట చేర్చింది. ప్రాణభయమనేది వాటి మధ్య ఉన్న తేడాలన్నింటినీ చెరిపేసి ఇలా ఒకే గుంపుగా మార్చేసిందన్నమాట. ఇప్పుడు ఆ భయానికి కారణమైన మెయిన్ విలన్ అదేనండి, మన భాసురక సింహం దగ్గరికొద్దాం. భాసురక ఎంత గర్వంగా తన గుహ ముందు కూర్చుని ఉందో, దాని ముందు ప్రాణభిక్ష కోసం ఒక ముసలి జింక ఎంతలా వణుకుతో నిలబడి ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. ఆ కొద్దిపాటి సూర్యకాంతిలో సింహం చూపిస్తున్న దర్పం, జింక నిస్సహాయత ఎంతలా కాంట్రాస్ట్ అవుతున్నాయో గమనించండి. పవర్కి, అణిచివేతకు ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రైట్, ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. వ్యూహానికి అంకురార్పణ జరిగిన ఆ ఏకాంత ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. ఇక్కడ ఈ చిన్న కుందేలును గమనించండి. మిగతా జంతువుల్లాగా భయంతో పరుగులు తీయట్లేదు. చాలా నెమ్మదిగా ఏదో లోతైన ఆలోచనలో మునిగిపోయి నడుస్తోంది. ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ నడకలో ఉన్న నెమ్మదిదనం. ప్రాణం పోతుందేమో అని గుడ్డిగా భయపడే స్టేజ్ నుంచి ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి అని లాజికల్గా ఆలోచించే స్టేజ్కి ఆ కుందేలు ఎలా మారిందో ఈ సీన్ మనకు చెప్తోంది. అలా నడుస్తూ నడుస్తూ అదొక పాత రాతిబావి దగ్గరికి వచ్చింది. ఇది దేన్ని అద్భుతంగా వివరిస్తుందంటే, ఆ బావి అంచున నిలబడి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకున్న ఆ ఒక్క క్షణం కుందేలు బుర్రలో ఒక అద్భుతమైన ఐడియా వెలిగింది. ఎస్, అక్కడే ఆ సమస్యకు పరిష్కారం దొరికేసింది. ఆ చిన్న ఆలోచనే ఈ మొత్తం ఎపిసోడ్ని టర్న్ చేసింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో, ఆ అహంకారానికి పరాకాష్ట అయిన సూర్యాస్తమయ ఘర్షణ గురించి చూద్దాం. మనం ఈ టైంలైన్ గనక చూస్తే, రోజు గడుస్తున్న కొద్దీ ఆకలితో ఉన్న సింహంలో ఫ్రస్ట్రేషన్, కోపం ఎలా పీక్స్కి వెళ్ళిందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఉదయం కేవలం ఒక విన్నపంతో మొదలై మధ్యాంగానికి కుందేలు ఆలోచనగా మారి, సాయంత్రానికి సింహం కోపాన్ని ఆయుధంగా మలుచుకునే స్థాయికి ఈ కథ ఎలా వెళ్ళిందో ఈ టైంలైన్ మనకు చూపిస్తోంది. ఇప్పుడు ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ రెండు జంతువుల మధ్య ఉన్న కంప్లీట్ కాంట్రాస్ట్. ఒకవైపు భారీ ఆకారం, అహంకారం, ఆకలితో రగిలిపోతున్న సింహం ఉంటే, దానికి ఆపోజిట్గా మరోవైపు చాలా చిన్నదైన, వినయంగా నటిస్తూనే లోపల మాత్రం అత్యంత వ్యూహాత్మకంగా, ప్రశాంతంగా ఉన్న కుందేలు. బహుశా ప్రకృతిలో ఇంతకు మించిన పోలికలేని వైరుధ్యం మరొకటి ఉండదేమో కదా. మెల్లగా అడవిలో చీకటి పడుతోంది. ఆకలితో ఉన్న ఆ మృగం కళ్ళు మూసుకుపోయేంత కోపంతో అరుస్తోంది. కాని ఆ కుందేలు ఏమాత్రం టెన్షన్ పడకుండా, భయపడకుండా తన చిన్నతనాన్ని ఒక అదృశ్య కవచంలా మార్చుకుని ఆ సింహం కోపాన్ని ఫేస్ చేస్తోంది. సింపుల్గా చెప్పాలంటే, కుందేలు ప్రశాంతంగా ఉన్న కొద్దీ సింహం కోపం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. ఇక చివరి ఘట్టం. బుద్ధిబలం ముందు ఆ కండబలం ఎలా ఓడిపోయిందో చూసేద్దాం. ఆ బావి దగ్గరికెళ్ళాక సింహం ఏమనుకుందో తెలుసా? ఏంటి, నా రాజ్యంలో మరో సింహమా అని.
ఈ ఒక్క ఆలోచనే దాని పతనానికి కారణమైంది. ఆకలి, అహంకారం దాని కళ్ళు ఎంతలా కప్పేశాయంటే ఆ నీటిలో ఉన్నది తన సొంత ప్రతిబింబమని కూడా ఆ సింహం పసిగట్టలేకపోయింది. ఈగో అనేది మనిషి ఆలోచనాశక్తిని ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ చిన్న కుందేలు ఆ భారీ సింహంతో ఏమాత్రం ఫిజికల్గా ఫైట్ చేయలేదు. అది కేవలం తన తెలివితో ఒక ట్రాప్ సెట్ చేసి పక్కకు తప్పుకుంది అంతే. సింహం యొక్క ఆ అపారమైన బలమే దానికి శత్రువుగా మారి ప్రాణాలు తీసేలా చేసింది. సింహం కోపంతో బావిలోకి దూకుతుంటే కుందేలు మాత్రం చాలా కూల్గా చూస్తూ నిలబడింది. ఈ మొత్తం విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోవాల్సిన కోర్ కాన్సెప్ట్ ఇదే. ఎంతటి కష్టమైన సిచ్యువేషన్లోనైనా వ్యూహాత్మకంగా ఆలోచించడం, సరైన టైం కోసం ఓపికగా వెయిట్ చేయడం, మరియు ఎంత భయపెట్టే పరిస్థితులైనా సరే ప్రశాంతంగా ఉండటం. ఈ లక్షణాలు ఉంటే ఎలాంటి గుడ్డి శారీరక బలాన్నైనా మనం చాలా ఈజీగా జయించవచ్చు. కుందేలు బుద్ధిబలం ముందు సింహం ఓడిపోవడానికి అసలు కారణమిదే. ఇక ముగించే ముందు ఒక్క మాట. మన నిజ జీవితంలో కూడా ఇలాంటి సింహాలు అంటే కఠినమైన సమస్యలు, ఈగోతో ఉన్న వ్యక్తులు ఎన్నోసార్లు ఎదురవుతూనే ఉంటారు. వారితో నేరుగా గొడవపడకుండా ప్రశాంతంగా ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు, మనమిలాంటి ఏ ఆధునిక అహంకారపు సింహాలనైనా ఇట్టే ఓడించవచ్చు. వ్యూహం, ప్రశాంతత ఈ రెండూ ఉంటే విజయం ఎప్పుడూ మనదే. మరి ఈ విశ్లేషణ మీ ఆలోచనలకు పదును పెట్టిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.